బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారింది. అది ఈ రోజు వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ పేర్కొంది. ఈ వాయుగుండం తుఫానుగా మారితే ఆ ప్రభావం తెలంగాణ రాష్ట్రం మీద ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది కూడా తెలుసుకుందాము. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కనిష్ట ఉష్ణోగ్రతలు పెరిగాయి, చలి తీవ్రత తగ్గింది. మరి ఏ జిల్లాలలో ఎంత మేరకు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి, రానున్న రోజుల్లో వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది ఏంటి అనేది కూడా తెలుసుకుందాము. మనతో పాటు వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు. మిగతా విషయాలను ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. నమస్తే సార్. సార్, ప్రస్తుతం బంగాళాఖాతంలో పరిస్థితి ఏ విధంగా ఉంది? అల్పపీడనం ఈ రోజు ఏ సమయంలో వాయుగుండంగా మారే అవకాశం ఉంది అంటారు? మనకు మొన్న 22వ తారీఖు ప్రాంతంలో ఈ ప్రాంతంలో మనకి అల్పపీడనం ఏర్పడింది. 22వ తారీఖు నాటికి ఇది నిన్నటికి ఈ దిశలో ప్రయాణం చేసి మరికొంత బలపడి తీవ్ర అల్పపీడనంగా మారి ప్రస్తుతం ఈ ప్రాంతంలో కేంద్రీకృతమై ఉంది. అయితే ఇది ఇదే దిశలో ఉత్తర వాయువ్య దిశలో ప్రయాణం చేసి ఈరోజు కానీ రేపు, ఈరోజు రాత్రి కానీ రేపు కానీ ఇది వాయుగుండంగా కూడా మారే అవకాశం ఉంది. తదుపరి కూడా ఈ దిశలోనే ప్రయాణం చేసి ఇది సైక్లోన్గా కూడా మారడానికి మనకి అనుకూల వాతావరణం అయితే ఉంది. అయితే ఇది ఈ తూర్పు తీరాన్ని ఎక్కడ దాటుతుంది అన్న దాని మీద ఇంకా స్పష్టత లేదు. వివిధ మోడల్స్లో కొంచెం వీటిలో కూడా ఈ ట్రాక్ అనేది డిఫర్ అవుతుంది. కొన్ని ట్రాక్స్ అయితే మనకి తీరానికి దూరంగా ప్రయాణం చేసి ఇట్లా బంగ్లాదేశ్కి చేరుకుంటాయని చూపిస్తుండగా, మరికొన్ని ట్రాక్స్ అయితే మనకి ప్రస్తుతం ఈ ఆంధ్ర తీరాన్ని ఆనుకొని ఇట్లా పోయే అవకాశం ఉందని చూపిస్తుంది. అయితే దీని మీద స్పష్టత మనకి ఈరోజు ఇది డిప్రెషన్గా మారిన తర్వాత మరికొంచెం ముందుకు వచ్చి డిప్రెషన్గా మారిన తర్వాత మనకి దీని మీద స్పష్టత వస్తుంది. దీనికి కారణం కూడా ఏంటంటే మనకి ఈ శీతాకాలంలో వచ్చే సిస్టమ్స్లో ఈ సిస్టమ్ సస్టైన్ కావాలంటే ఈ సీ వాటర్ టెంపరేచరు ఇవన్నీ కూడా అనుకూలంగా ఉండాలి. ఈ సీ వాటర్ టెంపరేచర్ అప్ టు 50 మీటర్స్ డెప్త్ వరకు మనకి 26 డిగ్రీల పైబడి ఉన్నప్పుడు దానికి చాలా అనుకూల వాతావరణం ఉంటుంది బలపడడానికి. ప్రస్తుతం ఈ లోవర్ లాటిట్యూడ్స్లో ఈ కింది భాగంలో బాగా అనుకూల వాతావరణం ఉన్నందున గత 3 రోజులు బట్టి కూడా ఈ సిస్టము ఇదే ప్రాంతంలో కొనసాగుతుంది. ఓకే. సో తుఫానుగా మారిన తర్వాత ఏ ప్రాంతంలో తీరం దాటితే ఏ రాష్ట్రాల మీద ఎక్కువగా ప్రభావం చూపే అవకాశం ఉంది అంటారు? మనకి ఈసీఎండబ్ల్యూఎఫ్ ఈ మోడల్స్ చూపించినట్టుగా ఇప్పుడు ఈ రకంగా ప్రయాణం చేసినట్టయితే మనకి కోస్తా, ఆంధ్ర తీరం, తూర్పు కోస్తా, పశ్చిమ కోస్తా, ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాలో కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉంటుంది. అందుకనే ఈ రోజు నుంచి 5, 6, 7 రోజులు మనకి ఆంధ్ర తీరానికి భారీ వర్ష సూచన చేశారు. అయితే ఇది ఇంకా కన్ఫర్మ్ కావాల్సి ఉంది. వేరే తెలంగాణ సిచ్యుయేషన్ వచ్చేటప్పటికి తెలంగాణకి ఇది మనకి ఈసీఎం మన జిఎఫ్ఎస్ మోడల్ చూపిస్తున్నట్టుగా ఇలా దూరంగా పోయినట్టయితే ఏమాత్రం ఎఫెక్ట్ ఉండదు. వేరే ఇలా రాసుకుంటూ పోయినట్టయితే మనకి ఈ తూర్పు తెలంగాణ ప్రాంతంలోని మనకి ఖమ్మం, భద్రాద్రి, మహబూబాబాదు, వరంగల్ ఆ ప్రాంతంలో మనకి ఈ రోజు నుంచి 5, 6, 7 రోజులు అంటే 29, 30, 1వ తారీఖుల్లో ఆ ప్రాంతంలో కొంచెం వర్ష సూచన ఉంటుంది. ఇది మనకి కన్ఫర్మ్డ్గా రేపుకి ఇది డిప్రెషన్గా మారిన తర్వాత మరికొంచెం అప్పర్ లాటిట్యూడ్స్లోకి ప్రవేశించినట్టయితే కరెక్ట్గా దీనికి ప్రాబబుల్ ట్రాక్ అనేది కూడా మనకి హెడ్ క్వార్టర్స్ నుంచి రిలీజ్ అవుతుంది. సో చలి తీవ్రత కూడా 2-3 రోజుల నుంచి తగ్గింది. కనిష్ట ఉష్ణోగ్రతలు ప్రస్తుతం ఏ జిల్లాల్లో ఎంత మేరకు నమోదవుతున్నాయి? చలి తీవ్రత తగ్గడానికి గల కారణాలు ఏంటి? మనకి చలి తీవ్రత పెరగడానికి కారణాలు మనం చెప్పుకున్నాము. ఈ రేడియేషనల్ కూలింగ్, క్లౌడ్లెస్ నైట్స్ ఉండడము, అలాగే మాయిశ్చర్ తగ్గిపోవడము, అట్లాగే మనకి ఈ ఉత్తర భారతదేశం నుంచి కోల్డ్ విండ్స్ అనేవి ఇట్లా మనకి ప్రవేశించాయి. గత వారం అంతా కూడా మనకి ఉత్తరాది నుంచి ఉత్తర దిశగా అలాగే వాయువ్య దిశగా గాలులు ప్రవేశించడం వల్ల మనకి ఈ మన టెంపరేచర్స్ అనేవి నార్మల్ నుంచి 5 నుంచి 7 డిగ్రీలు కూడా కిందకి వెళ్ళిపోయి మనకు కోల్డ్ వేవ్, సివియర్ కోల్డ్ వేవ్ కూడా చూసాం. ఎప్పుడైతే ఈ సిస్టమ్ ప్రారంభమైందో మనకి గాలుల దిశ మారిపోయింది. ఈ గాలుల దిశ మారిపోయి మనకి ప్రస్తుతం ఏంటంటే తూర్పు దిశ నుంచి గాలులు అనేవి ఇటు తెలంగాణలోకి ప్రవేశించడం ప్రారంభించాయి. తూర్పు దిశ నుంచి ప్రవేశించినప్పుడు వీటిలో మాయిశ్చర్ ఎక్కువ ఉంటుంది. ఈ మాయిశ్చర్ ఎక్కువ ఉన్న విండ్స్ ప్రవేశించేటప్పటికి జనరల్గా ఏంటంటే మనకి క్లౌడీనెస్ అలాగే వామ్త్ పెరుగుతుందన్నమాట. దీనివల్ల ఏమవుతుందంటే పగలొచ్చిన టెంపరేచర్స్ కూడా ఈ మనకి హ్యూమిడిటీ ఎక్కువ ఉండేటప్పటికి రిటైన్ అయిపోతుంది. ప్లస్ క్లౌడ్లెస్గా కూడా ఉండదు, క్లౌడీగా ఉంటుంది మనం చూస్తున్నాము. సో దీనివల్ల ఏంటంటే టెంపరేచర్లు అనేవి మనకి
మనకి చాలా పెరిగాయి. యాక్చువల్గా -5 డిగ్రీస్ నుంచి ఇప్పుడు +1 +2 డిగ్రీ అంటే 7-8 డిగ్రీలు ఒక 3 రోజుల్లో మనకి మినిమం టెంపరేచర్స్ పెరిగి మనకి ప్రస్తుతం ఎక్కడ చలి వాతావరణం అనేది లేదు. సో ఈ సిస్టమ్ యొక్క ప్రభావం ఉన్నంత కాలం కూడా మనకి ఈ ఈస్టర్లీ విండ్స్ అనేవి కంటిన్యూ అవుతాయి. ఈ రోజు నుంచి 5, 6, 7 రోజుల్లో ఈ సిస్టమ్ ఇట్లా పైకి మూవ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనకి ఇటు నుంచి నార్దర్లీ విండ్స్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మనకి ఇంచుమించు 2-3 తారీఖులు నుంచి మళ్ళీ మనకి ఈ ఉత్తర గాలులు అనేవి ప్రవేశించి గ్రాడ్యువల్గా మళ్ళీ టెంపరేచర్స్ తగ్గడం అనేది ప్రారంభిస్తుంది. సో ప్రస్తుతం చూసినట్లయితే కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత తగ్గింది. మరో 4-5 రోజుల పాటు కూడా ఇదే విధమైనటువంటి వాతావరణ పరిస్థితులు ఉండే అవకాశం ఉన్నట్లుగా కూడా అధికారులు చెప్తున్నారు. వీడియో శ్రీకాంత్, అంజుమ, బిగ్ టీవీ, హైదరాబాద్.